మన ఇండియాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మరికొన్ని టెంపుల్స్ అయితే చాలా మిస్టీరియస్ గా ఉన్నాయి. అందులో ఒకటే ఇప్పుడు నేను చెప్పబోయే కైలాష్ టెంపుల్. ఈ వీడియోలో నేను మీకు కైలాష్ టెంపుల్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు నేను చెప్తాను. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న లార్డ్ శ్రీకృష్ణని మేము ఎప్పటికీ మర్చిపోము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనాలు యూట్యూబ్ ఛానల్. కైలాష్ టెంపుల్ ఇది ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలో ఉంది. అది మాత్రమే కాదు, ఇది లార్డ్ శివ టెంపుల్. ఈ టెంపుల్ ని 8th సెంచరీలో నిర్మించారు. దాదాపుగా 18 years పట్టింది ఈ టెంపుల్ నిర్మించడానికి. ఒక పెద్ద కొండని పైనుంచి కింది వరకు ఒక టెంపుల్ లాగా చెక్కుకుంటూ వచ్చారు. మనం సాధారణంగా ఒక టెంపుల్ కట్టాలన్నా లేకపోతే ఒక బిల్డింగ్ కట్టాలన్నా కింద నుంచి పైకి కట్టుకుంటూ వెళ్తాం. కానీ ఈ టెంపుల్ విషయంలో అలా జరగలేదు. అది మాత్రమే కాదు, ఈ టెంపుల్ నిర్మాణం కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వాల్స్ మీద, సీలింగ్స్ మీద రామాయణం గురించి అలాగే మహాభారతం గురించి స్టోరీస్ చెక్కారు. ఈ టెంపుల్ ఇంత మిస్టీరియస్ గా ఎందుకు ఉందో మీకు తెలుసా? 2 lakhs tons ఆఫ్ రాక్ ని ఒక టెంపుల్ లా క్రియేట్ చేశారు. అది కూడా 8th సెంచరీలో. అసలు ఆ కాలంలో ఉన్న వాళ్ళకి ఎలా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లభించింది? కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ టెంపుల్ ని ఏలియన్స్ క్రియేట్ చేశారని చెప్తున్నారు. మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ టెంపుల్ కింద ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉందని అంటున్నారు. ఈ టెంపుల్ మీద చాలా స్టోరీస్ అనేవి ఉన్నాయి. అందులో ఏవి నిజాలో ఏవి అబద్ధాలో అవి నేను ఎవిడెన్స్ లేకుండా చెప్పలేను. ఈ టెంపుల్ హైట్ 100 feet, ఈ టెంపుల్ లెంత్ 164 feet. ఔరంగజేబ్ ఈ టెంపుల్ ని ధ్వంసం చేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాడు, కానీ అతను కేవలం 5% మాత్రమే డిస్ట్రాయ్ చేయగలిగాడు. కైలాష్ టెంపుల్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వండర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఈ కైలాష్ టెంపుల్ ని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మించారు. అది మాత్రమే కాదు, చిన్న మిస్టేక్ కూడా ఎక్కడా కనిపించదు. నా నుంచి స్మాల్ రిక్వెస్ట్, ఒకవేళ మీరు మహారాష్ట్ర వెళ్తే ఈ టెంపుల్ ని తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. ఇలాంటి టెంపుల్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను మీకు వచ్చే వీడియోస్ లో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, మీరు వీడియోస్ చూస్తున్నారు, అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. చూస్తున్నవారు దయచేసి మాకు సపోర్ట్ చేయండి. మేము ఎంత ఎదిగినా సరే, మేము ఎక్కడి నుంచి వచ్చామో మాకు ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళని మేము ఎప్పటికీ మర్చిపోము. మేము మీకు మాటిస్తున్నాము, మేము మీకు మంచి కంటెంట్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. దయచేసి అర్థం చేసుకోండి. అభిమన్యుడి వీడియోని మీరు చాలా బాగా ఆదరించారు, కానీ మా దగ్గర 1000 మంది సబ్స్క్రైబర్లు కూడా లేరు. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను. మా వీడియోస్ లో మీకు ఏమైనా తప్పులు కనిపిస్తే దయచేసి మాకు చెప్పండి. నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా మేము జాగ్రత్త పడతాము. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ మౌలిరాజ్. మా ఛానల్ నుండి ఒక విషయం చెప్దామని ఇలా వచ్చాను. ఏంటంటే రీసెంట్ గా కొన్ని వీడియోస్ కి నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి. వాళ్ళు ఏమంటారంటే మేము చెప్పేదంతా రాంగ్ అని, వాళ్ళు అనుకుంటున్నదే కరెక్ట్ అని వారు అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ హిందూయిజం గురించి చేస్తున్న వీడియోస్ కోసం. గైస్, మీకు ఒక విషయం చెప్తాను. మేము ఎలాంటి వీడియో చేసినా సరే దాని వెనుక మేము చాలా రీసెర్చ్ చేస్తాం. వీడియోలో చెప్పిన ప్రతి సంఘటనకి మేము గీతా ప్రెస్ వారు పబ్లిష్ చేసే అసలు సిసలైన వ్యాస మహాభారతాన్ని ఆధారంగా తీసుకుంటాం. ఎందుకంటే గీతా ప్రెస్ వారు దాదాపు గత 100 ఏళ్ల నుండి ఈ గ్రంథాలను పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళకి తిరుగులేదు. మేము ఇదే విషయాన్ని ప్రతి వీడియోలో చెప్పలేం కాబట్టి మొదట 2 సెకండ్లు డిస్క్లైమర్ అని చెప్పి ఇంగ్లీష్ లో క్లియర్ గా మెన్షన్ చేశాం. అయినా సరే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయంటే సినిమాలు, సీరియల్స్ మనల్ని ఎంతగా బ్రెయిన్ వాష్ చేసాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మేము నిర్ణయించుకుంది ఏంటంటే మా నుండి రాబోయే మహాభారతం, రామాయణం మరియు ఇతర ఇతిహాసాలకు సంబంధించిన ఎలాంటి వీడియో అయినా సరే వాటిని మేము ఏ గ్రంథం, ఏ సర్గం, ఏ శ్లోకాన్ని ఆధారంగా తీసుకున్నామో ఆ వీడియోలో మెన్షన్ చేస్తాం. సో దట్ ఆ నెంబరింగ్ ద్వారా తెలియని వారు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంక నేను ఉంటాను. ధన్యవాదాలు. రాబోయే వీడియోస్ ఇంకా ఆసక్తికరంగా చేస్తామని మేము మీకు మాటిస్తున్నాము. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ ని మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.